హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో చాలామంది హల్వా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి తురమాల్సిన పని ఉంటుంది కదండి, చాలా టైం తీసుకుంటుంది తురమడానికి. సో అలాంటి పని ఎక్కువగా లేకుండా ఈరోజు నేను సింపుల్గా చాపర్లో వేసానండి. అంటే మనకి రకరకాల చాపర్స్ దొరుకుతున్నాయి కదా, సో అలా చాపర్స్లో వేసుకోండి. ఇలా సన్నగా మనకి కట్ అయిపోతుంది అండ్ మనకి పని కూడా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా సన్నగా చాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ మనము ఒక కడాయి తీసుకొని అందులో ఫస్ట్ ఒక స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే ఇక్కడ నేను కాజు బాదాం తీసుకున్నాను. మీకు అంటే రేజిన్స్ ద్రాక్ష ఇష్టం ఉంటే అవి కూడా వేసేసి ఇలా ఫస్ట్ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనము బీట్రూట్ మంచిగా సన్నగా తురుముకున్నాం కదా, సో అది నేను ఇక్కడ కొంచెం క్యారెట్ కూడా మిక్స్ చేశానండి. సో మీకు జనరల్గా కంప్లీట్గా బీట్రూటే కావాలి అనుకుంటే బీట్రూట్ చేయండి, లేదు అనుకుంటే ఇలా కొంచెం మిక్స్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ రెండు మిక్స్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ బీట్రూట్ చేసినా చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా అసలు ఎంత బాగా ఉడికించాలి అంటే జనరల్గా అయితే బీట్రూట్ కొంచెం టైం పడుతుందండి క్యారెట్ కన్నా. సో అందుకని బాగా ఉడకాలి. ఫస్ట్ మీరు చూసారు కదా, నెయ్యి వేసి నేను ఒక 5 లేదా 10 నిమిషాలు మంచిగా ఉడికించాను నెయ్యిలో బాగా అలా ఉడికిన తర్వాత ఇప్పుడు పాలు యాడ్ చేసుకోండి. బాగా ఇలా మంచిగా సగం వరకు మునిగే వరకు పాలు పోసుకొని ఇంకా కంప్లీట్గా దగ్గర నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఉడకడానికి మనకి. సో చెప్పాను కదా, బీట్రూట్ కొద్దిగా టైం పడుతుంది క్యారెట్ కన్నా గాజర్ కన్నా బీట్రూట్ టైం పడుతుంది. అందుకని ఇది బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో పాలు మీకు అంటే పాలు మధ్యలో అయిపోతూ ఉంటాయి కదా, మళ్ళీ వేసుకుంటూ దీన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది కంప్లీట్గా ఉడికిన తర్వాత నేను 2 టైమ్స్ వేసాను పాలు. అలా బాగా ఉడికిన తర్వాత ఒక 70% దాకా ఉడికిన తర్వాత ఇక్కడ ఒక స్పూను కోవా వేసాను. మనకి రెగ్యులర్గా కోవా దొరుకుతుంటుంది కదా, స్వీట్ కోవా కాదు, జస్ట్ నార్మల్ కోవా. అది వేసేసి జస్ట్ మీరు అది వేసేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తే మనకి మెల్ట్ అయిపోతుందండి, అంటే వేడికి కరిగిపోతుంది. మనం ఏం పెద్దగా దాన్ని కలపాల్సిన పని ఏం లేదు. జస్ట్ మీరు అది వేసేసి మూత పెట్టేసి ఇంకా మళ్ళీ రిమైనింగ్ మనకి ఉడకాలి కదా, సో అది ఉడికేలోపు మనకి కోవా అనేది కంప్లీట్గా కరిగిపోతుంది. సో అందుకని జస్ట్ అలా మూత పెట్టేసుకొని మళ్ళీ బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము. చాలామంది బీట్రూట్ హల్వా అంటే అబ్బో అసలు ఆ కలర్ చూస్తేనే మాకు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రము క్యారెట్ మళ్ళీ మనకి గాజర్ దొరుకుతుంది కదా, దానికన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో టైం కొంచెం ఎక్కువ పడుతుందండి బీట్రూట్ హల్వా, ఎందుకంటే మనకి బీట్రూట్ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది, అందుకని కొద్దిగా టైం పడుతుంది. సో చూసారు కదా, ఇక్కడ కంప్లీట్గా ఉడికిన తర్వాత మీరు షుగర్ పర్ఫెక్ట్గా ఇంత క్వాంటిటీలో వేయాలని ఏం లేదండి. జస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దగ్గర ఉంటాయి నాకు బీట్రూట్ 2 క్యారెట్ కలిపితే హాఫ్ కేజీకి 1 కప్పు షుగర్ పట్టింది. సో మీరు ఫస్ట్ 1 కప్పు అలా వేయకుండా కొద్దిగా వేసి మీకు షుగర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకా ఏమన్నా రిమైనింగ్ ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోండి. అలా వేసుకొని షుగర్ కంప్లీట్గా చూసారు కదా, షుగర్ వేసుకున్న తర్వాత మనకి పాకంలాగా వస్తుంది కదా, సో అలా వచ్చిన తర్వాత కంప్లీట్గా అంటే మనకి నీళ్ళగా అయిపోతుంటుంది. అది మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు మూత తీసేసి ఉడికించుకోండి. మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి టైం ఎక్కువ పడుతుంది, అందుకని మూత తీసి దీన్ని ఒక 10 లేదా 15 నిమిషాలు పట్టిందండి నాకు ఆ వాటర్ అంతా పోయే వరకు. చూసారు కదా, మనకి చక్కెర కరిగిన తర్వాత ఇలా నీళ్ళలాగా అయిపోతుంది. ఇది కంప్లీట్గా దగ్గరికి అయిపోవాలి, మనకి కంప్లీట్ హల్వా మిగిలిపోవాలి. అంటే మనకి హల్వా గట్టిగా ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకి ఇలా మూత తీసేసి ఉడికించుకోండి. సో చూసారు కదా, ఇంతకుముందు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా అయ్యింది అంతవరకు ఉడికించుకొని మీకు ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అది అండ్ ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసి మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేయండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, అస్సలు వదలరు. మీరు ఒకసారి స్వీట్ ట్రై చేశారంటే అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కనుక ఇది నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ రెగ్యులర్గా నేను రెస్టారెంట్స్లో చేసే వంటలు ఎక్కువగా పెడుతూ ఉంటానండి.
సో అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీకు రెస్టారెంట్స్ వెళ్ళాల్సిన పని లేకుండా రెస్టారెంట్ వంటలన్నీ మీ ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని మీరే సింపుల్గా చెఫ్ అయిపోవచ్చు. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, అది చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.